ఈకో స్పేస్ నా ఫస్ట్ జాబ్ క్యాబ్ జర్నీలా. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అప్పుడు 2012 ఏప్రిల్ 26. సో ఎందుకంటే ఈ ఆఫీసెస్ ఇదంతా ఎన్వైరన్మెంట్ అంతా కొత్త. సో కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, దిస్ ఈస్ టోటలీ డిఫరెంట్. మంచి పాష్ ఆఫీసెస్, పాష్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్, వెరీ నీట్ cafeterias, all young and energetic people. So it is all different experience. So weekend at least 90% is guarantee that we get holiday in software IT. But in agriculture it is not like that. సో వాడు బాస్కి ఎప్పుడు వాడు పని చేయాలనిపిస్తాడు అప్పుడు రమ్మంటే అప్పుడు పోవాలి. ఆడ ఇంప్రెషన్ కొట్టడానికి ఆఫ్టర్లో పురుషోత్తం గౌడ్ కంపల్సరీ వీకెండే పంపిస్తాడు మమ్మల్ని, నన్ను బాలసుబ్రహ్మణ్యం పని చేయమని. చేసి ఢిల్లీకి ఫోన్ చేసి చెప్పుకుంటాడు వీకెండ్ కూడా పని చేస్తున్నాము, వాళ్ళు జైరాబాద్ వెళ్ళారు, వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అచ్చంపేట వెళ్ళారు, నేను ఇక్కడ ఆఫీసర్ని కలుస్తున్నా అని చెప్పి అక్కడ ఆఫీసర్ని కలిసేది లేదు, ఏం లేదు, లైవ్ పెట్టాడు ఇంప్రెషన్ కోసం. తర్వాత అంతా తెలిసిపోయింది వాడి గురించి. సో అట్లుంటారు మన ఇండియన్ బాస్లో, ఇండియన్ కంపెనీస్లో. బట్ మల్టీనేషనల్ కంపెనీ క్యాబ్జెమినై, సో ఫ్రెంచ్ బేస్డ్ కంపెనీ. సో దిస్ వాజ్ ఫర్ మీ ఇట్ వాజ్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ we had to stay in Bangalore, which is very expensive city in India. So salary 42,000-43,000 was set. So we used to pay rent like 21,000-22,000. I had 2,000 for water. 365 days there is no water, so almost tankers. So and Narayana fees ఎక్కువ ఇక్కడ compared to Hyderabad. So it's very good, beautiful campus. So I used to enjoy every day coming into office, working in office setup like this. సో ఇక్కడ అప్పుడు ఒక కేఫ్ ఉండేది, మొత్తం అంటే ఫుడ్ కోర్ట్ ఉండేది. సో ద బే అని ఇప్పుడు ఉందనుకుంటా, ఇదే లోపల చాలా బాగుంటుంది. సో మేము లంచ్కి, ఈవినింగ్ స్నాక్స్కి ఇక్కడ డంకిన్ డోనట్స్ ఉంది. సో ఇక్కడికి వచ్చేటోళ్ళం. సో వెరీ నైస్, చాలా బాగుంటుంది. సో లెట్ మీ గో అండ్ సీ, బికాస్ దిస్ ఈస్ మై ఫస్ట్ జాబ్ అండ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్. అప్పుడు ది బే అని ఉండేది. సో ఫస్ట్ క్యాబ్జెమినై ఇంటర్వ్యూకి ఇక్కడికి వచ్చినాం మేము వీకెండ్. సో అప్పుడు సందీప్ ఎంగేజ్మెంట్ ఉండే నిజామాబాద్లో. ఐ హావ్ స్కిప్ దట్ అండ్ కేమ్ ఫర్ ద ఇంటర్వ్యూ. బట్ అన్ఫార్చునేట్లీ 4-5 మెంబర్స్ వచ్చినాం ఒకటే ఇన్స్టిట్యూట్ నుంచి. అప్పుడు అన్ఫార్చునేట్లీ ఆమె ఇంటర్వ్యూ రాలేదు. సో ఐ థింక్ షీ ఈజ్ ఫ్రమ్ ముంబై, శిల్పానో ఏదో ఉండే ఆమె పేరు. తర్వాత మళ్ళీ ఆమెను కలిసి నేను రిజైన్ చేసినప్పుడు వెళ్ళి. సో రాకపోతే మాకు అన్నీ ఏం చేసిందంటే మళ్ళీ ఆన్లైన్ అటెండ్ అమ్మని చెప్పి మాకు ఫోన్ చేసి ఎంబడే ఇచ్చారు. నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది, నాకు డే టు టైం ఇచ్చి ఫిక్స్ చేసింది. మిగతా వాళ్ళకి రాలేదు, ఇక వాళ్ళకి ఎప్పటికి రాలేదు. సో నాకు వచ్చింది లక్. దట్ వాజ్ లక్. It was luck because I worked very hard. I have practiced every day morning from 9 till evening 5-6. So that's why luck favored me. So if you work hard, luck favors. So ipudanతా చేంజ్ అయిపోయింది. So you have to work hard first, then luck comes. Without hard work, luck never comes. So that is a mantra of success. సో ఇదంతా చేంజ్ అయిపోయింది. అప్పుడంతా డిఫరెంట్ ఉండే లేఅవుట్, ఇప్పుడంతా డిఫరెంట్ ఉంది. సో లెట్ మీ గో. సో ఇది నా ఫస్ట్ క్యాబ్జెమినై ఆఫీసు. క్యాబ్జెమినై 4 అనుకుంటా. అది 4లో అప్పుడు సీట్ లేదు, ఏం లేదు, ల్యాప్టాప్, కంప్యూటర్, డెడికేటెడ్ కంప్యూటర్ లేదు. సో అప్పుడు ప్రాజెక్ట్ అప్పుడే అసైన్ అయింది. సో టీం అంతా ముంబైలో ఉండేటోళ్ళు. ఇక్కడొక్కడే కమ్రాన్ ఫరూక్ అన్నట్టు ఉండేటోడు, వాడు ఫస్ట్. సో వాడు నేను ఇక్కడ పనిచేసేది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ వర్క్ లిటరల్లీ. సో ఇట్ ఇస్ జస్ట్ మాస్టర్ డేటా మూవింగ్ మాస్టర్ డేటా ఫ్రమ్ లెగసీ సిస్టమ్ టు SAP system. So that was the project. That is a Satire client. Satire now is acquired by Airbus. So ఇప్పుడు Satire అనే కంపెనీ, అది డెన్మార్క్ అది. సో మై ఫస్ట్ క్లయింట్స్ వాజ్ Satire ఫ్రమ్ డెన్మార్క్. It was acquired by Airbus.
సో 4B ఆ ఆఫీస్ నాది అక్కడ ఉంది. సో ఇంకా గుర్తుకుంది 4Bలో నాకు తెలిసి 4th ఫ్లోరా 5th ఫ్లోరా. సో నా ఆఫీస్ అంటే అక్కడికి రోజు అక్కడికి వచ్చేవాళ్ళం. ఎందుకంటే మిగతా సటైర్ ప్రాజెక్ట్ మేట్స్ రమేష్ బీరం అని, సో కొందరు అక్కడ సాగర్ అని అక్కడ కొందరు పనిచేసేవాళ్ళు. సో అక్కడ ఆల్రెడీ సెటప్ ఉంది కాబట్టి మా విశాల్ అజ్మేరా ప్రాజెక్ట్ మేనేజర్ ఫ్రమ్ ముంబై, ఈ టోల్డ్ అస్ అండ్ ఈ టోల్డ్ రమేష్ బీరం దట్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. నథింగ్ టు టేక్ కేర్, జస్ట్ అక్కడ వెళ్ళి కూర్చునేది అంతే. సో ఏదో సిస్టమ్ తీసుకునేది. అప్పుడు ఎవరైనా ఫారిన్ ఆన్సైట్ వెళ్ళారంటే ఆ సిస్టమ్ ఖాళీ ఉంటుండే. సో ఆ సిస్టమ్ కొందరు ఇంటి నుంచి పనిచేద్దరు ల్యాప్టాప్ ఉంటే. సో ఆ సిస్టమ్ ఖాళీ ఉంటే ఆ సిస్టమ్ మీద కూర్చుంటుంది అంతే. సో మాకేం డెడికేటెడ్ సిస్టమ్ ఇవ్వలే. ఆల్మోస్ట్ 2.5-3 months ప్రాజెక్ట్ అది, ఇనిషియల్ ఫస్ట్ ప్రాజెక్ట్. సో అట్లే పనిచేసాం. దెర్ వాస్ నో డెడికేటెడ్ సిస్టమ్ ఫర్ అస్, ఫర్ మీ ఆర్ కమ్రాన్. సో ఆల్వేస్ మాస్టర్ డేటా మూవ్మెంట్ చేయాలంతే. సో దట్ వాస్ ఇది ఎక్కువ స్పేస్ 4B. అప్పుడు క్యాప్జెమిని, ఇప్పుడు ఇంటెల్కి అయిపోయింది. ఇది క్యాప్జెమిని వాళ్ళు ఇచ్చేసారు. సో ఇది మా ఆఫీస్ 4B. లోపలికి వెళ్ళేటోళ్ళం రోజు. సో ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు అక్కడ తర్వాత ప్రాజెక్ట్స్ అని అక్కడికి వెళ్ళాను. అక్కడ క్యాప్జెమిని 6 ఉంది, 6B ఏదో. సో అక్కడికి వెళ్ళాను. దాని పక్కనే యాక్సెంచర్ ఉంటుంది. సో నా ఇంటర్వ్యూ కూడా యాక్సెంచర్ది ఐ థింక్ సెకండ్ ఇంటర్వ్యూ ఆర్ ఫస్ట్ ఆర్ సెకండ్ వర్గా. సో ఇక్కడికి వచ్చిన లైవ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. అప్పుడు 2 years ఎక్స్పీరియన్స్, 2 years 2 months. సో ఇంటర్వ్యూ ఈజీ. సో ఇంటర్వ్యూలో ఎక్కువ టెక్నికల్ క్వశ్చన్స్ అడగలేదు. సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు క్రాక్. ఓన్లీ హ్యావ్ షోన్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇట్ వాజ్ జస్ట్ ప్రాజెక్ట్ లెవెల్ ఇంటర్వ్యూ. సో ఆల్ సిచ్యువేషన్ బేస్డ్. సో ఫర్ మీ ఇట్ వాజ్ వెరీ ఈజీ cracking the interview because I had experience, real time experience. So that is the thing. So Accenture ఇక్కడికి వచ్చినా అనుకుంటా. సో ఇది స్టార్ట్ అయినాయి. సో ఇక్కడి నుంచి Accenture బిల్డింగ్ స్టార్ట్ అయినాయి. Accenture. సో ఇవన్నీ అప్పుడు లేకుండే. సో ఇది మెయిన్ సెక్యూరిటీ, ఇది లోపల మళ్ళీ సెక్యూరిటీ. సో నేను Accenture ట్యాగ్ వేసుకొని వచ్చినా కాబట్టి అసలు అన్నీ వారు అడగట్లేదు. సో ట్యాగ్ చూస్తారు, లేకపోతే ఇంపాసిబుల్ లోపల పంపించారు. ఐదర్ మనకి ఇంటర్వ్యూ కాల్ ఉండాలి, ఇంటర్వ్యూ లెటర్ ఉండాలి, అపాయింట్మెంట్ లెటర్, లేదా ఇంటర్వ్యూ లెటర్, లేకపోతే ట్యాగ్. సో ఇది ప్రిటెక్ పార్క్. సో ఎకో స్పేస్, ప్రిటెక్ పార్క్, సో ఎంఫసిస్, ఈగల్ వ్యూ. సో దర్ ఆల్ డిఫరెంట్ కంపెనీస్. ఇక్కడ నాట్ ఇంటెల్. సో ఇది. సో ఇక్కడ తిరుగుతుంటే మనకు సింగపూర్ లేకపోతే యూఎస్లో ఉన్నట్టు ఉంటుంది. మనకు బెంగళూరు, హైదరాబాద్, ఇండియా లాగా ఉండదు. సో ఎంత బాగుంది బిల్డింగ్. సో దిస్ ఇస్ వీఆర్ గోయింగ్ టు అనదర్ Accenture అండ్ క్యాప్జెమిని బిల్డింగ్. సో వేర్ ఐ వర్క్ ఫర్ బెంచ్లో ఉన్నప్పుడు ఇక్కడ పనిచేసి ఇక్కడ వచ్చేది. సో వేరే సిడెల్ ప్రాజెక్ట్ ఇక్కడ పనిచేసిన. సిడెల్ వాజ్ అ డిజాస్టర్స్ ప్రాజెక్ట్, ఇక్కడ వర్క్ చేసిన నేను. తర్వాత SAP ప్రాజెక్ట్, SAPలో క్లయింట్ లొకేషన్లో పనిచేసిన. తర్వాత ఇక్కడ క్లయింట్ లొకేషన్లో వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి టైం పాస్ చేసిన. 1 month ఊరికనే వచ్చేది. సునీల్ నాయర్, పంకజ్ సితోలే, వెంకటేష్ మురుగేషన్. సో వీళ్ళంతా అందరం వచ్చేది, ముచ్చట్లు పెట్టేది. సాయంత్రం 5-6 దాకా ఉండేది, వెళ్ళిపోయేది. ఎందుకంటే మా మేనేజర్ అంతా ముంబైలో ఉండేటోళ్ళు. సో అప్పటికి వర్క్ అయిపోయింది. 2-3 months ఫుల్ టెస్టింగ్ చేసేసినాం. మొత్తం టెస్ట్ కేసెస్ అని ఎగ్జిక్యూట్ చేసినాం. సో దట్ వాజ్ మై ఫస్ట్ టెస్టింగ్ ప్రాజెక్ట్ ఇన్ SAP. సో ఏదో వస్తే అది తీసుకున్నాను అంతే, ఇంకా తప్పదు. ఎందుకంటే మనకు అదే రావాలి. SAP CRM ఇంప్లిమెంటేషన్ చేస్తాను నేను, లేకపోతే సపోర్ట్లో పనిచేస్తాను అంటే దట్ ఈస్ నెవర్ గోయింగ్ టు హ్యాపెన్. సో మా ఇద్దరు మనం బెంచ్లో ఉండాలి, ఇబ్బంది అవుతుంది. సో లేకపోతే బెంచ్లో ఉంటే ఎక్కువ రోజులు ప్రాబ్లం, పర్ఫార్మెన్స్ ఇష్యూస్. సో ఇది క్యాప్జెమిని. ఈ క్యాప్జెమిని బిల్డింగ్లో నా జాయినింగ్ ఇక్కడే, April 26, 2012. సో నా జాయినింగ్ రిపోర్ట్ ఇక్కడే. సో తర్వాత ప్రాజెక్ట్స్ కొన్ని ఇక్కడే చేసిన. సో దిస్ ఇస్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. సో ఇట్ ఈస్ వెరీ గోల్డెన్ మెమరీస్ టు చెరిష్. బట్ ఆల్సో ఐ హ్యాడ్ బోత్ బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెరీ పాజిటివ్ ఎక్స్పీరియన్స్. సో ఐ నెవర్ థాట్ దట్ I would survive 12 years in IT, but now I have completed 12 years in IT successfully. So here
We used to walk here after lunch along with Ranjit Babu, Abili Setti, and one more Kannada guy, forgot. So he's in Wipro now as a manager. Ranjit is in UK, in Birmingham. So he's working for Kagol. So Shivakumar Shetty Gari is Kannadiga. So even though he was in bench, he used to come every day to office morning 10 and he used to spend till 6 o'clock because he was very much worried that if he stays at his home, so his parents and his wife, they think that he doesn't have a job. So that is the reason to make them happy. So every day he used to come to office and we were all in bench or we were taking trainings. So Capgemini was like 2 months project, like a 1 month bench, 2 months per 3 months project, like a 15 days bench. Atla Capgemini was very nice. I used to get time in between projects. So ఇక్కడ నేను జాయిన్ అయింది. సో నా ఫస్ట్ జాయినింగ్ ఇక్కడ క్యాప్జెమిని, ఇంకా వాళ్ళది ఇక్కడే ఉంది. సో ఇప్పుడు జాయినింగ్ అంతా ప్రెస్టీజ్ వైట్ ఫీల్డ్కి షిఫ్ట్ చేశారు. సో ఇక్కడ కూర్చొని నేను ఇక్కడే నాకు అనిల్ కుమార్ గాదేపల్లి అని మన వరంగల్ అతను పరిచయం అయింది, నేను పరిచయం చేసుకున్నాను. సో ఇది ఇంకో పార్క్. ఇక్కడ సాయంత్రం వచ్చి సిద్ధు శ్రీతను తీసుకొచ్చి ఇక్కడ ఆడుకుంటున్నాం. ఇంకో పార్క్ ఇది. అప్పుడు ఫెన్సింగ్ లేకుండే, ఇప్పుడు ఫెన్సింగ్ చేసారు. సేమ్ పార్క్ బట్ ఫెన్సింగ్ చేసారు. నా హోటల్ ఇప్పుడు ఇక్కడ ఉంది. స్ట్రైట్ వై లెఫ్ట్ పోవాలి. స్ట్రైట్ వై సెకండ్ లెఫ్ట్ అనుకుంటా, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్. కాంపాక్ట్ తీసుకురని మేక్ మై ట్రిప్ నుంచి బుక్ చేసిన. సో అట్లా స్ట్రైట్ వెళ్తే మన నారాయణ బిల్డింగ్ ఉంది, అంటే అట్లా ఉందేమో. సో ఇది మనం ఇప్పుడు వచ్చిన జాగర్స్ పార్క్ ఇది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇద్దాం మనం వీడియో ఎట్లుంది, ఏం చేంజ్ అయింది దానికి. ఇదంతా పాత బిల్డింగ్స్ లాగానే అనిపిస్తుంది. ఇది జాకీ కొత్తగా వచ్చింది షోరూమ్, అప్పుడు లేకుండే. సో జాకీ షోరూమ్. అట్లా రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ మనకు అటు అదొస్తుంది శోభా వాళ్ళ క్లబ్ హౌస్. అక్కడ మనం పానీపూరికి తింటుంటే ఈవినింగ్ స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడ, శోభా క్లబ్ హౌస్ వస్తుంది. ఇప్పుడు అన్ని పీజీలు అయిపోయినాయి అక్కడ కూడా. సో అన్నీ అపార్ట్మెంట్సే. ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంకు. సో ఇది కూడా లేదు అప్పుడు. ఇవన్నీ కొత్త. ఈ సందులో సిద్ధు ఫ్రెండ్ ఉంటుండే క్లాస్మేట్ ఒకడు పైన. స్నాక్స్ స్వీట్స్. ఓకే, ఇది కూడా అపార్ట్మెంట్ ఉండే అనుకుంటా అప్పుడు. సో అర్థమైతే లేదు ఏది ఉండే ఏది లేదు, అంతా మొత్తం చేంజ్ అయిపోయింది. సో అది ఈ హ్యాపీ ల్యాండ్ సూపర్ మార్కెట్ లేకుండే అక్కడ, ఇక్కడ ఉండే. ఓకే, ఇక్కడ మొత్తం కొంచెం రిఫర్బిష్ చేసి అప్పుడు పాతగా ఉండే. ఇది ఉండే దిశా విస్తారా, సేమ్ అట్లే ఉంది పాతగా బిల్డింగ్. ఈ రత్నదీప్ ఇప్పుడు వచ్చింది ఇక్కడ, అప్పుడు లేకుండా రత్నదీప్. ఇక్కడ ఏముండేనా మరి, ఖాళీ ప్లేస్ ఉండేనా. ఇక్కడ ఒకటి ఏదో రెస్టారెంట్ ఉండే అప్పుడు మనం వద్దు. ఇక్కడ యువరాజ్ అని ఒక మీల్ ఆప్షన్ ఉంటుండే పైన, ఫస్ట్ ఫ్లోర్ ఉంటుండే అది హోటల్. అది నేను వెళ్ళిపోయింది రెస్టారెంట్. ఇది కూడా పాతదే. నా పీజీ ఇక్కడ ఉండే, నా పీజీ సెకండ్ లైన్ నెక్స్ట్ లెఫ్ట్ ఉండే. రత్నదీప్ పెద్ద సూపర్ మార్కెట్. శోధయ మార్వెల్ అప్పుడే అయింది. 2013-14 అయింది బిల్డింగ్ టవర్, ఐ మీన్ ఈ కాంప్లెక్స్. ఈ అజంతా ఉండే అప్పుడు, అజంతా ప్రెసిడెన్సీ.
లోపలికి పోతే నా పీజీ వస్తాను అనుకుంటా, లోపలికి వెళ్ళి లెఫ్ట్ పోవాలి మళ్ళీ. సో చూద్దాం తర్వాత. ఈ సాహిత్ డిలైట్ లేకుండే. సో పీజీ ఫర్ లేడీస్ తర్వాత నేను 2014, 13, 14 నేను ఎక్కడున్నప్పుడు హెచ్డిఎఫ్సి ఈ కల్ట్ జిమ్ లేకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉండే. ఇక్కడ నేను ఫస్ట్ నా హెచ్డిఎఫ్సి అకౌంట్ ఓపెన్ చేసిందే ఇక్కడ, శాలరీ అకౌంట్. ఈ బ్యాంక్లో ఓపెన్ చేసి బెలందూరు నుంచి తర్వాత హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసి. సో ఇక్కడ ఇప్పుడు రెస్టారెంట్ హెల్త్ బింగో అని ఉండే, ఇక్కడ ఏం లేదు ఇప్పుడు. సో ఇటు లెఫ్ట్ పోతే బకాసూర్ మెయిన్ రోడ్ వస్తుంది, బెలందూరు మెయిన్ రోడ్ లెఫ్ట్ వెళ్తే ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్నర్లో. ముందు డొమినోస్ ఉండే, అది ఇప్పుడు లేనట్టు. రిలయన్స్ స్టేషన్. ఇంకోటి సన్నీ మెడికల్ సెంటర్. ఇక్కడే నాకు డాక్టర్ ఒక ట్యాబ్లెట్లు ఇచ్చిండు, అవే వాడుతాను ఇప్పటికి. నాకు నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తాయి. కేపీఎన్ ఫ్రెష్ ఇదంతా కొత్తగా ఉంది కాంప్లెక్స్. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఏముండే, ఖాళీ ప్లేస్ ఉండే. ఇది దాని పక్కన పారస్పాల్లో మన పైన 102. స్ట్రైట్ పోతే మళ్ళీ రైట్ పోతే శోభా వస్తుంది. ఇది పారస్పాల్. ఇక్కడ వద్దాం పైకి ఎట్లుందో. అందరు చేంజ్ అయి ఉంటారు. ఇది సేమ్. ఇక్కడ కూర్చుంటాం ఊరికే బోర్ కొట్టి, టైం లేదు, టైం పాస్ లేదు, కార్ ఆడ పెట్టడం, బెంచ్ చూస్తే ఏం పని ఉండదు. ఇది లిఫ్ట్ చక్కగా పని లేదు, మన ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి లిఫ్ట్ అవసరం లేకుండా. ఇక్కడ శ్రీగీత సిద్ధు హోంవర్క్ చేసేటోళ్ళు బాల్కనీలో ఎంత ఖాళీ జాగుండే. సో ఇది 103. వాళ్ళు కన్నడ ఉండేటోళ్ళు అంతే. మనది ఇది 102. ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఇక్కడ వాళ్ళు బెంగాల్ ఉండేటోళ్ళు, వాళ్ళు ఇజ్రాయిల్లో పనిచేసేటోళ్ళు, హైఫాలా. సో ఇక్కడ కూర్చొని చూసేవాళ్ళం మనం. శోభాకి వచ్చి ఇక్కడ అంత చెట్లు ఉండేది, షో అపార్ట్మెంట్ ఉండే. ఇగో ఈ బాల్కనీలో కూర్చొని దీప సిద్ధుతోని శ్రీతతో హోంవర్క్ చేపిస్తుంది స్కూల్ నుంచి రాగానే. ఇది మా అపార్ట్మెంట్ 102. ఇప్పుడు పారస్పాల్ నుంచి మన వీడియో స్టార్ట్ చేస్తా. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు రైట్ సైడ్ అయింది, పక్కకే ఎదురుగానే చూడండి, పక్కకే ఈ కేపీఎన్ ఫ్రెష్ అని పెద్ద సూపర్ మార్కెట్ అయింది. సో ఇక్కడనే పానీపూరి బండి, పానీపూరి తిన్నా. అటు పోతే నారాయణ స్కూల్ రూట్ అది. సో ఇది మనం ఇటు పోతే అపోలో ఫార్మర్స్ అప్పుడు ఉండే. సో కార్నర్ మీద. సో దానిపై పక్కకు వెనుకకో లిటిల్ ఎల్లి అప్పుడు ఉండే. సో అక్కడ బేకరీ ఉండే, అక్కడనే వెజ్ పఫ్స్ తింటే ఒకసారి ఘోరమైంది నేను దీప. సో ఆ బేకరీ ప్లేస్లో ఇప్పుడు కృష్ణ భోగ్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ వచ్చి ఇటు సైడ్ అంతా కొంచెం బాగా డెవలప్ అయింది. సో డోమినోస్ అక్కడ ఉండే మెయిన్ రోడ్కు, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది లోపల. సో అంతే. సో ఇంక ఇక్కడ చాలా పెద్దగా వచ్చినాయి కాంప్లెక్స్లు. ఈ నెయిల్ నెక్సెస్ అనేది అప్పుడు ఉండనో లేకుండానో. సో బూటిక్ ఉంది, మెహర్ బూటిక్. సో ఇది సావరీన్ అనేది వైష్ణవి గ్రూప్. సావరీన్ అప్పుడు లేకుండే. సో ఈ బిల్డింగ్ అంతా. సో ఇక్కడే దీని వెనకాలన ఎక్కడో అది వెనకాల. సో ఇది ఓలియో పిజ్జా, ఇది కూడా కొత్తది. దీని వెనకాల సిద్ధు శ్రీగీత టెన్నిస్ కోచింగ్ ఉండే, ఖాళీ ప్లేస్ ఉండే. సో ఇదంతా కొత్తగా వచ్చింది, సావరీన్ జెట్ వర్క్. సో ఇది అసలు ఈ బిల్డింగే లేదు అప్పుడు. ఇక్కడ అంతా ఏముండడం అసలు మర్చిపోయినట్టు అయిపోయింది. సో ఇది మళ్ళీ పారస్పాల్. ఇప్పుడు పింక్ కలర్ రోజ్ కలర్ ఉండే పారస్పాల్, అది పారస్పాల్ బిల్డింగ్. ఇప్పుడు ఎల్లో కలర్ చేసి ఇదంతా శోభా వాళ్ళది. సో ఇవన్నీ శోభా అపార్ట్మెంట్స్. శోభా ఏంటంటే క్లబ్ హౌస్ ఒక దగ్గర ఉంటుంది, అపార్ట్మెంట్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. సో ఇది శోభా. మనకి మన నాన్నని చూసేట అనిపిస్తుంది శోభా. అన్ని కార్స్ అన్ని లోపలికి పోతుంటే బయటకు వస్తుంటే మనకు కనిపిస్తుంది. అది కేరళ వాళ్ళ షాప్, మ్యాక్సిమైజ్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో అట్లే స్ట్రేట్ వెళ్తే బెలందూర్ లేక్ వస్తుంది. మన బెలందూర్ లేక్ పొల్యూటెడ్ అయ్యి చాలా ఫేమస్ అయిపోయింది. ఇక్కడే అది. ఈ శోభా మేఫ్లవర్.
సో మన పక్కకు పారస్పల్ పక్కకు. సో అది గ్రీన్ ల్యాండ్ సూపర్ మార్కెట్. ఇక్కడికి వచ్చి కూరగాయలు తీసుకుందాం. ఎవ్రీథింగ్ వాస్ యూస్ టు బి ఎక్స్పెన్సివ్, 100 రూపీస్ పర్ కిలో. సో ఇది మే ఫ్లేవర్. మనకు అప్పటికి అనిపిస్తుంది మనం అనుకుంటున్నాం ఇటువంటి ఫ్లాట్లలో ఉండాలని చెప్పి. బట్ బై గాడ్స్ గ్రేస్ మనం ఉంటున్నాం అక్కడే రెబెల్లా. సో ఇది శోభా, పని శోభా వాళ్ళే, శోభా మే ఫ్లవర్. సో ఇది అప్పుడు ఉండే గ్రీన్ ల్యాండ్. ఈ టీ షాప్ లేకుండే. సో ఇవన్నీ తర్వాత ఇక్కడంతా వాకింగ్ చేసి స్టార్ట్ చేసిన ఉన్నప్పుడు. సో షూస్ వేసుకొని మార్నింగ్ అంతా 2-3 రౌండ్లు కొట్టాలి పార్క్లా, లేకపోతే ఇక్కడ ఇది కూడా లేకుండే అనుకుంటా, ఈ బిల్డింగ్ లేకుండా. సో ఇక్కడనే సిద్ధు వాళ్ళది టెన్నిస్ అకాడమీ ఉండే ఈ లోపల అనుకుంటా. ఈ లోపలికి కావచ్చు, మర్చిపోయినట్టు అయిపోయింది, మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ శోభా కార్నేషన్, అక్కడ స్ట్రైట్గా లెఫ్ట్ సైడ్ పోతే మళ్ళీ శోభా, రైట్ సైడ్ పోతే కూడా శోభా, రైట్ సైడ్ లోపలికి పోతే మళ్ళీ శోభా వాళ్ళది క్లబ్ హౌస్ వస్తుంది. సో అక్కడ మనం పోయి పానీపూరి, ఈవినింగ్ అప్పుడప్పుడు సమోసా చాట్ తినే స్విమ్మింగ్ పూల్ ఉంటుండే అక్కడ. సో ఆల్ గుడ్ మెమరీస్. పిల్లలు చిన్నలు సిద్ధు శ్రీధర్ చిన్నగా ఉండేటోళ్ళు. నాకేమో అప్పుడే సాఫ్ట్వేర్ జాయిన్ అయ్యా కాబట్టి మన జాబ్ టెన్షన్ ఉంటుండే. ఆ జాబ్స్ ఎప్పుడు పోతే తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు. బట్ స్టిల్ 12 ఇయర్స్ అయిపోయింది, కంటిన్యూ చేస్తున్నాను. సో అట్లుంటుంది. శోభా కార్నేషన్ అది. సో అది శోభా ప్రిమ్రోజ్ అక్కడ. ఇంకోటి శోభా లావెండర్ అంటే అన్ని మంచి డిలక్స్ అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్. సో ఇది శోభా కార్నేషన్. ఇటు రైట్ సైడ్ పోతే క్లబ్ హౌస్ వస్తుంది. అట్లే నడుచుకుంటూ వెళ్ళాలి. అది నేను కొన్ని రోజులు అక్కడ యోగా నేర్చుకున్నాను. కొన్ని రోజులు ఒక 5-6 క్లాసులు, తర్వాత ఇంకా బంద్ చేసాను. ఇది శోభా ప్రిమ్రోజ్. అటు పోతే శోభా లావెండర్. అక్కడ స్ట్రైట్ లావెండర్ నుంచి అట్లే స్ట్రైట్ పోతే మనకు అది వస్తుంది లేక్. సో ఇది ఆల్మోస్ట్ ఎండ్ లాగా మనకు. అంటే ఇప్పుడు ఏమైనా రూట్స్ అయి ఉంటాయి, అట్లా వెళ్తే మళ్ళీ అటు వస్తుంది బెలందూర్ సెంటర్లో. బట్ ఇవి శోభా ప్రిమ్రోజ్ లాస్ట్. శోభా, సో గుడ్ అపార్ట్మెంట్స్. కార్నేషన్, కాంపాక్ట్ టీ స్క్వేర్. ఇది టేక్ మై ట్రిప్ నుంచి బుక్ చేసిన. సో 2200 ఉంటుంది. బట్ బ్రేక్ఫాస్ట్ 200 రూపీస్ ఎక్స్ట్రా నేను తీసుకోలేదు. బ్రేక్ఫాస్ట్ రెడీ అండ్ టాప్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సెవెరల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈజ్ వెరీ నైస్. ఎందుకంటే నేను ప్లాటినం కస్టమర్ కాబట్టి 15% డిస్కౌంట్ వచ్చింది. బట్ వెరీ నైస్ హోటల్. అప్పుడు లేకుండే. సో 45 రూమ్స్ మేము ఉన్నాయట, 5 ఫ్లోర్స్. పైన రెస్టారెంట్ ఉంది. సో లంచ్ డిన్నర్ కూడా ఉంది. సో ఇది ఎంత బాగుంది. టీ ప్లాంటేషన్స్. ఇది రిసెప్షన్, ఇది లిఫ్ట్. సో నాది ఫస్ట్ ఫ్లోర్. కింద 2 రూమ్లు ఉన్నాయి. బట్ ఫస్ట్ ఫ్లోర్ కానీ లిఫ్ట్లో పోవడం బెటర్. లిఫ్ట్లో పోతున్నా. సో టు ప్రొటెక్ట్ మై నీస్ అండ్ లెగ్స్. సో దిస్ ఈజ్ కాంపాక్ట్ టీ స్క్వేర్. సో మామూలుగా ఇవి కూడా ఉన్నాయి. మామూలుగా ఊబర్ కానీ, ఊబర్లో ఈజీ చూపిస్తుంది. సో ఫస్ట్ ఫ్లోర్. సో నాది రూమ్ నెంబర్ 101. 101 అంటే మాకు కోర్స్ ఉంది ఎకానమీలో. సో మా కోర్స్ సబ్జెక్ట్స్ అన్నీ అగ్రికల్చర్ కోర్స్ నంబర్స్ ఉంటాయి. సో 101 ఈజ్ ఎకానమీ. సో 111 ఈజ్ బ్రీడింగ్, లైక్ దట్. 121 ఈజ్ సాయిల్ సైన్స్. సో ఫస్ట్ ఫ్లోర్. సో 101 ఇటు 104 లెఫ్ట్ సైడ్. డైనింగ్ టేబుల్ కూడా ఉంది. సో ఇది రిసెప్షన్ ఏరియా. సోఫా కింద ఉంది, బాగుంది. వెరీ నైస్. Then is neatly, very neatly maintained. So this is my room 101. Looks like one is from tea growing area, like maybe Tamil Nadu, Koonur. So this room. సో టీవీలు అన్నీ మన టాటా స్కై, టాటా ప్లే ఛానల్స్ వస్తున్నాయి. సో నంబర్స్ అన్నీ గుర్తు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. బట్ BBC CNN రావట్లేదు. బట్ TV 9 న్యూస్ అవన్నీ వస్తున్నాయి. సో ఇది క్లోసెట్. సో ఇది డీసెంట్ టాయిలెట్, కమోడ్, వాష్ బేసిన్ అండ్ షవర్.
సో వెరీ గుడ్ హాట్ వాటర్ వాజ్ కమింగ్ ఇన్ ద మార్నింగ్. సో మార్నింగ్ నేను సిక్స్కి లేచేసి 2 times టీ తాగి వచ్చి స్నానం చేసి మొత్తం ఆగ్రా అవన్నీ టెంపుల్స్ తమ ఈకో స్పేస్ ఫస్ట్ జాబ్ అన్ని నీళ్ళు వచ్చిన. సో ఇప్పుడు ఒక 1 hourలో చెక్అవుట్ చేసి సో అప్పుడు మెట్రో పట్టుకొని కొంచెం మెట్రోలో సైట్ సీయింగ్ చేసి నాకు 4:30కి యలహంక నుంచి ట్రైన్. సో ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్. సో ఐ కెన్ జస్ట్ విజిట్ డిఫరెంట్ మెట్రో. I can sit in a metro and I can visit all new metro lines. So previously we have done like MG Road to Bayapanhalli. So that was done. So today I will try to cover a new metro route. So I am always very much interested to cover metros, high speed trains, buses, new buses.